ఒక పార్టీకి ఒకే విధానం ఉండాలి. కానీ ఏపీలో మాత్రం వైసీపీకి మాత్రం రెండు విధానాలను అనుసరిస్తుంది. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు, మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. శాసనసభకు రాకుండా మండలికి మాత్రమే ఫ్యాన్ పార్టీ హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారిందన్న వాదన వినిపిస్తుంది. జగన్ లాజిక్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కీలక సమయంలో శాసనసభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైసీపీ అధినేత జగన్ కు మంచి ఛాన్స్ వచ్చింది. కానీ ఎందుకనో ఆయన లాజిక్ మిస్ అయ్యి దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారన్న వాదన వినిపిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా అసెంబ్లీ సెషన్ను బాయ్కాట్ చేసి విమర్శల పాలయ్యారాయన. ఏపీలో వైసీపీకి ఒకటే స్టాండ్ ఉండాలి, మరీ ముఖ్యంగా శాసనసభకు హాజరయ్యే విషయంలో. కానీ ఈ విషయంలో వైసీపీ బాస్ లాజిక్ మిస్ అయ్యారన్న వాదన వినిపిస్తుంది. అసెంబ్లీకి డుమ్మా కొట్టాలని నిర్ణయించిన జగన్ మండలికి మాత్రం ఎమ్మెల్సీలను పంపుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బొత్స, దువ్వాడ లాంటి వారు తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. మరి ఆ ఎమ్మెల్సీలు మండలికి వచ్చి ప్రశ్నించగలిగినప్పుడు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ప్రశ్నించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండరాదు. కానీ వైసీపీ బాస్ మాత్రం అసెంబ్లీ సెషన్ను బాయ్కాట్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక కారణమేంటో జగన్ నుంచి సరైన సమాధానమే లేకపోవడం విమర్శలకు తావిస్తుంది. మీడియా ముందు కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టే జగన్ మరి అసెంబ్లీలో ఆ అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వినియోగించుకోలేదన్న దానికి సరైన జవాబే లేదు. కేవలం అవగాహన లోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తుంది. ఈ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్. ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారట. మండలికి హాజరై అసెంబ్లీకి వెళ్ళకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్లు టాక్. కానీ జగన్ మాత్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సరికాదని సర్ది చెప్పినట్లు సమాచారం. నిజంగానే అసెంబ్లీ సెషన్ను బహిష్కరించాలని అనుకుంటే ఉభయ సభల విషయంలో ఒకే స్టాండ్ను జగన్ తీసుకుంటే బాగుండేది, కొంచెం సహేతుకంగానూ ఉండేది. అసెంబ్లీకి డుమ్మా కొట్టి మండలికి హాజరు కావడం వెనక లాజిక్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ నిర్ణయం వైసీపీకే బూమరంగ్ అయిందన్న వాదన వినిపిస్తుంది. ఒక ప్రధాన పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకపోవడం వైసీపీకి ఇబ్బందే. బయట ఎన్ని మాటలు మాట్లాడినా దానికి అంత మైలేజ్ ఉండదు. అదే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆ ప్రభావమే వేరే. ఆ లాజిక్ ను జగన్ మిస్ అయ్యారన్న చర్చ జరుగుతుంది. మరోవైపు జగన్ నిర్ణయంపై కూటమి సర్కార్ మండిపడుతుంది. అసెంబ్లీలో తగిన బలం లేదని, మండలిలో బలం ఉంది కాబట్టే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలోనైనా వైసీపీ హాజరైతే బాగుండేదన్న వాదన వినిపిస్తుంది. ఎలాగో బలం లేదు కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సపోర్ట్ చేస్తే హుందాగానూ ఉండేది. కానీ ఆ పని కూడా జగన్ చేయలేకపోయారన్న గుసగుసలు వైసీపీ నుంచే వినిపిస్తున్నాయి. జగన్ హాజరు కాకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలైనా హాజరై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న చర్చ జరుగుతుంది. ఏదేమైనా అసెంబ్లీ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరికాదని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా దుందడుగు నిర్ణయమే అన్నది వారి అభిప్రాయం. ఇప్పటికైనా వైసీపీ బాస్ మారకపోతే మరింత కష్టకాలం తప్పదని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.